నాయకులకి అంతేకాకుండా ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాల పాటు ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అంకితం ఇవ్వాల్సిందే అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అందరినీ ఇన్స్పైర్ చేస్తాయని మనం నమ్ముదాం. ఒకసారి మనతో పాటు మోత్పల్లి నరసింహులు గారు సీనియర్ రాజకీయ నాయకులు మనతో పాటు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయన రెస్పాన్స్ కూడా తీసుకుందాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం తమ్ముడు. సార్ ఇవాళ మొత్తాన్ని మనం చూస్తే మాత్రం చారిత్రాత్మకమైన తీర్పు. ఎన్నో దశాబ్దాల నుంచి దీని మీద డిస్కషన్ జరుగుతోంది, ఉద్యమాలు జరుగుతున్నాయి. ఫైనల్గా అయితే ఇవాళ ఆ రిజల్ట్ వచ్చింది. మీరు దాన్ని ఎలా చూస్తారు? మీ స్పందన ఏంటి? అసలు ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం వల్ల మాదిగ జాతి నిర్వీర్యమైపోతున్న ఈ టైంలో జీవిగంటి పోసినట్టు అయింది. ఏ రాజకీయ పార్టీలు కూడా దీన్ని గుర్తించలేకపోయినాయి. కానీ సుప్రీంకోర్టు గుర్తించి ఇవాళ మాదిగలు కానీ మాదిగల ఉపకులాలకు కానీ భారతదేశంలో ఉన్నటువంటి మరి అందరూ కూడా దళిత వర్గాల్లో వెనుకబడ్డటువంటి వర్గాల వాళ్ళందరికీ దీని వల్ల ప్రయోజనం జరుగుతుందనేటువంటిది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇది మాదిగల విజయము, మాదిగలు చేసిన త్యాగాల వల్ల వచ్చినటువంటి విజయంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీనికోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ యొక్క పోరాటం ఒక్క రోజుతో పోలేదు. సుమారు 25 సంవత్సరాలుగా ఈ పోరాటం జరుగుతూ ఉంది. మొట్టమొదట ఏబిసిడి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. 2000 నుంచి 2004 వరకు ఆయన ముఖ్యంగా చట్టం తీసుకొచ్చాడు. వర్గీకరణ ముఖ్యంగా విద్యా వైద్యం మన విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఏబిసిల ప్రకారంగా జరగాలనే నిర్ణయం ఆనాడు చేయడం జరిగింది. అప్పటి నుంచే కనుక కొనసాగితే 20 సంవత్సరాల్లో మాదిగలకు ఎంతో ఉపకులాలకు కూడా ఎంతో మేలు జరిగేది. దురదృష్టం అది జరగలేదు. ఆ రోజు కోర్టు దాన్ని కొట్టేసినటువంటి దాని మీద మరి ఆగిపోయింది. ఇవాళ అదే కోర్టు ముఖ్యంగా మరి చీఫ్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో చంద్రచూడ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు, ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. పేద వర్గాలు మాదిగల తరఫున కోర్టులో ఉన్నటువంటి జడ్జీలు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఈ ఉద్యమం అనేటువంటిది వాస్తవంగా చెప్పాలంటే మరి గత 20 సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నది, పోరాటం జరుగుతూనే ఉన్నది. ఈ పోరాటంలో మరి కృష్ణమాదిగ గారి అదేవిధంగా మేమందరం కూడా ఎన్నో త్యాగాలు చేసి ఈ మాదిగ జాతి ఉద్ధరణ కోసం పనిచేసినటువంటి సందర్భం. ఏది ఏమైనా ఎంతో మంది సహకరించారు, సాయం చేశారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ నిర్ణయం వల్ల వెంటనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు కూడా ఆపి మరి ఖచ్చితంగా మాదిగ రిజర్వేషన్లు కూడా దాంట్లో మరి ఏబిసిడి వర్గీకరణ ప్రకారంగానే నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే ఆ నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎస్, మాదిగలు సంతోషపడుతున్నారు కానీ బట్ మాలలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాళ్ళను కూడా ఇవాళ కాన్ఫిడెన్స్ లో తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళకున్న అనుమానాలని నివృత్తి చేసి ఏదైతే అసంతృప్తి ఎంతో కొంత వస్తుంది కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? సీనియర్ రాజకీయ నాయకులాగా మీ సజెషన్ ఏంటి? దాన్ని ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఆంధ్రలో మాలలు ఎక్కువ ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారంగానే జరుగుతుంది తప్ప ఎవరు దోసుకునేది లేదు. ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్నారు, అక్కడ మాలలు ఎక్కువ ఉన్నారు. ఎంత పర్సెంటేజ్ ఉన్నారు అనేటువంటిది ఆల్రెడీ ఎంక్వైరీలు జరిగి ఉన్నాయి. దాని ప్రకారంగా జనాభా ప్రాతిపదిక మీదనే ఈ రిజర్వేషన్లు చేయాలి తప్ప మరొకటి కాదు. దానివల్ల ఎవరికి నష్టం వచ్చేది లేదు. ఇప్పటి నుంచి మరి ఉమ్మడి పోరాటాలు మాలలు కానీ మాదిగలు కానీ ఎలాంటి అన్యాయం జరిగినా దళిత వర్గాలకు కానీ పేద వర్గాలకు కానీ అన్యాయం జరిగితే కలిసికట్టుగా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ సందర్భంగా ఎవరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మాల సోదరులు మరి మాదిగ సోదరులు అందరం కలిసే మనం అంతా రాబోయే కాలంలో ఉమ్మడిగా మనం పోరాటాలు చేయాలి, మన జాతులను మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాల సోదరులందరినీ కూడా పెద్ద మనసుతో కలిసి రావాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బ్రదర్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మోత్పల్లి నరసింహులు గారు. మీరు మంచి అందరికీ అయితే ఒక మంచి సందేశాన్ని అయితే ఇచ్చారు. మరొకసారి మనం డిస్కషన్లోకి వెళ్దాం. డిస్కషన్లో మనతో పాటు నర్సయ్య గౌడ్ గారు కూడా జాయిన్ అయ్యారు. తను కూడా ఒకసారి తన అభిప్రాయం కూడా తీసుకుందాము. అలాగే రామూర్తి గారు మనతో పాటు లైవ్లో కొనసాగుతున్నారు. నర్సయ్య గౌడ్ గారు, ఇప్పుడు ఇక్కడ వచ్చే సమస్యలు ఏంటంటే ఒకరికి మోదం అయితే ఇంకొకరికి ఖేదం అన్నది అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ సందర్భాల్లో అందరినీ కలుపుకోవాల్సిన అవసరం అయితే అందరికీ కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రభుత్వాల
రోల్ మరొకసారి పెరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసేసి తీసుకురాలేదు కాబట్టి ఇది మళ్ళీ దీని అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ లోకల్ ఇష్యూస్, లోకల్ ఉద్యమాలు ఇవన్నీ కూడా మళ్ళీ మొదలయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ సందర్భంలో ఎలా వీళ్ళు ముందుకు వెళ్ళాలంటారు, ఎలా ముందుకెళ్తే మంచి జరుగుతుందంటారు? నరసింహగౌడ్ గారు. ఎస్ నరసింహగౌడ్ గారు, వాయిస్ క్లియర్ ఉందా? యా వాయిస్ క్లియర్ ఉంది, చెప్పండి సార్. సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును సార్ మీ సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. అందరూ శిరసవహించాల్సిందే కాబట్టి 1 ఇచ్చింది కాబట్టి ఇంకా దీంట్లో వేరే ఆలోచన చేయవలసిన అవసరం లేదు. కాబట్టి రెండో విషయం ఏంటంటే గత సుదీర్ఘ కాలంగా ఈ ఏబిసిడి వర్గీకరణ గురించి అయితే మనం మర్చిపోకూడదు. అదే విధంగా ఇంకా చాలా మంది కూడా ఉద్యమాలు చేసిండ్రు. ఈ ఉద్యమాల ఫలితంగానే అన్ని రాజకీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, తెలుగుదేశం, ఇంకా అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు అనుకూలంగానే అఫిడవిట్ ఇచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఈ తీర్పును ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాకుండా అన్ని రాష్ట్రాలలో అన్ని అధికార పార్టీలు కూడా ఖచ్చితంగా అమలు చేయవలసి ఉంటుంది. అదే కాకుండా ముఖ్యంగా మన తెలంగాణకు వస్తే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లలో కూడా ఏబిసిడి వర్గీకరణను అనుసరిస్తూ ఒక రాజ్యాంగం అంటే ఇది అంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ కూడా తీసుకొద్దామని కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటించింది. కాబట్టి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇంతకు ముందు ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చిన వాటిలో ఇబ్బంది కలుగుతుందేమో అన్న ఆలోచన అవసరం లేదు. జటిలమయ్యేందుకు అవకాశాలు మనం ఆలోచిస్తే ఒకటి కులగణనకు సంబంధించిన ఖచ్చితంగా తీర్మానం చేయగలుగుతుంది. కాబట్టి ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. రెండో కీలకమైన విషయం ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఏబిసిడి చేయడం వల్ల బాధితులకు మాత్రమే వీళ్లకు లాభం కలుగుతుంది, మాదలకు లాభం కలుగుతలేదనే అపోహ కూడా ఇప్పుడు మన మొక్కుపల్లి నరసింహులు గారు చెప్పినటువంటి విషయం చూస్తే మనకు చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే జనాభా ప్రాతిపదిక మాత్రమే వాళ్ళు చేస్తుంది కాబట్టి ఎవరికి కూడా అన్యాయం జరిగే అవసరం లేదు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈ డిసిషన్, ఈ సుప్రీంకోర్టు యొక్క తీర్పును శిరసావహిస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం. అదే విధంగా అన్ని నోటిఫికేషన్లలో కూడా ఏపీసీడీకి సంబంధించిన వర్గీకరణ అమలయ్యేట్టుగా ఖచ్చితంగా మేము ఆర్డర్ కూడా తీసుకొస్తాం. నరసింహగౌడ్ గారు, ఇక్కడ వస్తున్న సమస్య మొదటిది ఏంటంటే కులగణనకు సంబంధించిన ఒక డిస్కషన్. అంతేకాకుండా ఈ ఉద్యమం ప్రారంభమైన మొదటి రోజుల్లో అడిగిన ఆ రిజర్వేషన్లు కాస్త ఇప్పుడు మార్పులు చెందిన దాంట్లో మీరు అన్నట్టుగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఆ జనాభా నిష్పత్తికి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న జనాభా నిష్పత్తికి చాలా తేడా ఉంది. సో ఈ సందర్భంలో మళ్ళీ కొత్త తరహా డిమాండ్లు తెరపైకి వచ్చే అవకాశం ఉందన్నది ఒకటైతే, రెండోది ఇప్పటికే ఈ ఉద్యోగులు లేకపోతే ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే దీనికి సంబంధించి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరొకసారి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తెరపైకి వస్తున్న డిమాండ్ ప్రకారము ఆల్రెడీ ఉన్న నోటిఫికేషన్లు ఆపి మళ్ళీ ఇంకొకసారి నోటిఫికేషన్లు ఇవ్వాలనేటప్పటికీ మళ్ళీ అదొక రకమైన సమస్య వచ్చే అవకాశం ఉందన్నది కొంతమందిలో ఉంది. సో దానికి ఏమంటారు? మీరే చెప్పండి. అయితే మీరు ఇప్పుడు పాయింట్అవుట్ చేసిన విషయం చాలా కీలకమైన విషయం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న లెక్కలు వేరు, ఇప్పుడు తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఉన్న లెక్కలు వేరు. వాస్తవంగా దేశవ్యాప్తంగా కులగణన జరగవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతనే ఈ స్థానిక ఎన్నికలకు పోదామన్న ఆలోచనలో ఉన్నారు. అది సాధ్యం అవ్వకపోతే కనీసం ఇప్పుడు ఆల్రెడీ ఈ ఓటర్ లిస్టు తెప్పించుకుంటా ఉన్నారు. ఆ ఓటర్ లిస్టులలో కులగణన చేయడం కొంత ఈజీ అవుతుంది కాబట్టి దాని ప్రకారం కూడా ఒక 90-95% అక్యురేట్ గానే ఉంటది. కాబట్టి దాని ప్రకారం కూడా కులగణన ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేద్దామన్న ఆలోచన ఉంది. కాకపోతే ఒక కీలకమైన మరో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు క్యాప్ చేసింది కాబట్టి 50% కంటే అబవ్ కనుక ఉంటే దాన్ని ఆమోదించడం లేదు. కాబట్టి ఇంతకుముందు మనం బీహార్ లో కూడా చూసినాం, నితీష్ కుమార్ గారు 65% చేశారు, అంటే 15% ఎక్స్ట్రా చేసింది. అయితే పాట్నా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కూడా కొట్టేయడం జరిగింది. కాబట్టి మనం చిత్తశుద్ధితోటి కులగణన చేసిన తర్వాత సామాజిక ప్రాధాన్యత మీద దీన్ని ఆమోదించాలని మనం సుప్రీంకోర్టులో కొట్టాడవలసి ఉంటుంది, సుప్రీంకోర్టును ఒప్పించవలసి ఉంటుంది. తర్వాత 10th సొసైటీలో పెట్టడం వల్ల మాత్రమే ఇప్పుడు మనకు తమిళనాడులో ఉన్నాయి 60% పైగా వాళ్ళు అమలు చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ ప్రొసీజర్ లో కనుక మనం పోయినట్లయితే చాలా మందికి అవకాశాలు దొరుకుతాయి అనేది వాస్తవం. కాబట్టి దీనికి కొంత టైం పడుతుంది. ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్
హడావుడిగా చేద్దామన్న ఆలోచనలో ఏమీ లేదు. కాకపోతే ప్రతిపక్షాలు కూడా ఏమంటున్నాయంటే కులగణన చేస్తామన్నారు, ఏం చేస్తామన్నారు, ఇంకా స్టార్ట్ లేదంటున్నాం. కులగణన కనీసం 8 నెలలు పడుతుంది, అంత టైం అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఓటర్ లిస్ట్ ఉందో ఓటర్ లిస్ట్ లో ఎస్సీ ఎస్టీ బీసీ అనేది ఉంటుంది. కాబట్టి దాని పరంగా ఒక నిర్ణయానికి వద్దామన్న ఆలోచన తోటి మాత్రమే ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా జనాభా ప్రాతిపదిక మాత్రమే రిజర్వేషన్, సోషల్ జస్టిస్ పరంగా మాత్రమే రిజర్వేషన్ ఉంటాయి. కాబట్టి జనాభా ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది అనే దాని మీద దాంట్లో మనం చేయగలిగేది ఏం, దాన్ని మార్చగలిగేది ఏం లేదు. ఉన్నంత జనాభాకు ఎంత వస్తుంది అనే దాని మీదనే దాన్ని రామూర్తి గారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే సమస్య ఏంటంటే దీనికి సంబంధించి కేవలం ఒక తీర్పు మాత్రమే వచ్చింది, అది చట్టంగా మారాలి, దానికి సంబంధించిన చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. కానీ అంత లోపే మొదటిది ఇప్పుడు మనం మాట్లాడుతున్నట్టుగా ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. అలాగే ఈ పంచాయతీ ఎన్నికలు, మనం స్థానిక సంస్థలు ఎన్నికలు చేసుకోవాలి, దాంట్లో రిజర్వేషన్లకు సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇన్ని ఇబ్బందులు మొదలవుతున్న నేపథ్యంలో ఇది చిత్తశుద్ధితో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా, మళ్ళీ రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా వస్తాయి అనేది కూడా ఒక అనుమానం ఉంది. మీరేమంటారు? అంటే ఇక్కడ రిజర్వేషన్లు కావాలి, ఏబిసిడీలు కావాలి, ఎస్సీలు అనే మాట అన్ని పార్టీలు అన్ని వర్గాలు దానికి సపోర్ట్ చేస్తున్నాయి. దీనికి తోడు ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా వచ్చింది. కాబట్టి అన్ని పార్టీలు త్వరగతిగా, అదే కేంద్ర పార్టీలు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలు కానీ వెంటనే వాటిని అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. గత సంవత్సరాలు జరిగినంత ఏమన్నది 15% రిజర్వేషన్ ఉంటే 15%లో 14% వరకు ఎస్సీ మాలలో, లేకపోతే వీళ్ళకు వచ్చిన కాడ వాళ్ళకు రాకపోవడం, వాళ్ళకు వచ్చిన కాడ వీళ్ళకు రాకపోవడం అలా జరిగింది. ఇప్పుడు ఎవరి సంఖ్య వాళ్ళ రిజర్వేషన్ కావడం వల్ల ఎవరి వర్గం వాళ్ళు అన్ని రకాలుగా అవకాశాలు పొందే అవకాశం ఉంటది. కాబట్టి ఇక్కడ ఎవరికి బేసిషాలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పార్టీలు అన్ని కూడా సహకరిస్తున్నాయి, అన్ని సంఘాలు సహకరిస్తున్నాయి. కృష్ణమాధవ్ గారి 30 ఏళ్ల పోరాటం సఫలమైంది, సక్సెస్ అయింది. కాబట్టి దీంట్లో ఈ రోజు హరీష్ రావు గారు అసెంబ్లీలో మాట్లాడినట్టు కూడా కేసీఆర్ గారు ఆ యొక్క మొట్టమొదటి సమావేశాలనే తీర్మానం ఇచ్చి ఆ తీర్మానం కాపీని ప్రధానమంత్రికి ఇచ్చి వెంటనే రిజర్వేషన్ల కోసం ఫైట్ చేసిన పార్టీలలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది. కాబట్టి మేము ఎక్కడ కూడా దీనికి అన్ని రకాలుగా అనుకూలంగా తొందరగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇక్కడ ఆ కాంగ్రెస్ పార్టీ చేయదలుచుకుంటే ఈ సమావేశాన్ని పొడిగించి వెంటనే ఈ సమావేశాల్లోనే వీటికి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ రిజర్వేషన్లు కూడా వచ్చే జరిగే పరీక్షలలో కానీ, జరిగే నోటిఫికేషన్ లో కానీ, జరిగే ఉద్యోగాలలో కానీ రిజర్వేషన్ పెంచి ఇచ్చే ఏబిసిడీలు చేసి ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ విధంగా ఈ పార్టీలు కూడా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా చర్యలు తీసుకొని తెలంగాణలో ఉన్న మాదిగ జాతికి ఇది ఒక గొప్ప అవకాశం. మాదిగలు ఎంతో ఆగమైపోయారు, పోరాటాలలో ముందున్నారు, అన్ని రకాల ముందున్నారు, పేదరికంలో చాలా వెనుకబడినారు. కాబట్టి ఈ రిజర్వేషన్ ఫలాలు ఖచ్చితంగా మాదిగలకు చెందాలి అంటే, మాదిగలకు దక్కాలి అంటే వెంటనే ఆ యొక్క కార్యక్రమం, ఆ ఏర్పాట్లు వెంటనే మొదలు పెట్టాలని ఈ కాంగ్రెస్ పార్టీని నేను డిమాండ్ చేస్తున్నా. అలాగే కేంద్రంలో పార్టీ కూడా, కేంద్రంలో బీజేపీ పార్టీ కూడా ఈ రోజు రిజర్వేషన్ల కోసం కొంత సపోర్ట్ చేసింది వాస్తవం. కాబట్టి ఆ వాస్తవం వెంటనే కేంద్రంలో కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి రాష్ట్రాలకు అధికారాలు వెంటనే కట్టబెట్టి వాటికి జనాభా ఏ జనాభా ఎక్కువ ఉన్నదో ఆ జనాభా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఒకసారి ఇంటర్వ్యూ చేస్తాను. ఎంఆర్పిఎస్ నేత శరత్ కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. రిజర్వేషన్లు చేసి ఏబిసిడీలు చేసి వారికి అందరికి సమాన న్యాయం కల్పించాలనేది ఆ రోజు అంబేద్కర్ సిద్ధాంతం అదే, అంబేద్కర్ రిజర్వేషన్ అదే, కేసీఆర్ గారి పోరాటం కూడా అందుకే అట్టడుగు వర్గాలకు. ఇంటర్వ్యూ చేస్తాను. ఎంఆర్పిఎస్ నేత శరత్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి ఒకసారి తన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. శరత్ గారు, మరి వీళ్ళు వాటిని తీసుకోవడం లేదు కానీ కేసీఆర్ గారు. శరత్ గారు నమస్కారం అండి. నమస్తే శరత్ గారు. ఇవాళ మనం చూస్తున్నాము చారిత్రాత్మక తీర్పు వచ్చింది. దాదాపుగా 3 దశాబ్దాల పోరాటము, 5 దశాబ్దాల కళ ఇవాళ నెరవేరిన నేపథ్యంలో మీ స్పందన ఏంటి? 30 సంవత్సరాల నుండి 1994 జూలై 7 నుండి మొదలుకొని మందాకృష్ణ మాదిక్ గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు, అనేక పోరాటాల వల్ల ఈ రోజు మాకు న్యాయం జరిగిందని, మాదిగలకు సంపూర్ణంగా మందకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో మాదిగలకు న్యాయం జరిగిందని, ఆ న్యాయాన్ని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చరిత్రాత్మక తీర్పును మాదిగల పక్షాన, ఎంఆర్పిఎస్ పక్షాన
మేము స్వాగతిస్తున్నాము. ఇది ఒక చరిత్రలో మాదిగ ఉపకులాలు రిజర్వేషన్లకు దూరమైతుండ్రు. అంబేద్కర్ గారు సాధించినటువంటి రిజర్వేషన్లు, అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి రిజర్వేషన్లలో మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని భావించినటువంటి సుప్రీంకోర్టు ఈ రోజు ఈ యొక్క తీర్పు ఇది అఖండ మాదిగ ఉపకులాలకు, అట్టడుగు వర్గాలకు ఈ యొక్క తీర్పుకు ఇది ఒక నాంది పలుకుతూ ఈ రోజు మాదిగల ఉన్నత భవిష్యత్తు కోసం ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పు మాదిగల యొక్క భవిష్యత్తు ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తున్నాం. అయితే చాలా సందర్భాల్లో అంటే మనం చూస్తున్నాం, ఎందుకంటే ఎన్నికలకు ముందు మాత్రమే ఈ డిమాండ్లు వస్తాయి, రాజకీయ కోణంతోనే ఈ డిమాండ్ జరుగుతుంది, లేకపోతే ఈ మాటలు వస్తాయి అన్నది చాలా సందర్భాల్లో మనం వింటూ వచ్చాం. కానీ ఫైనల్గా ఇవాళ సుప్రీంకోర్టు వాటన్నింటినీ పక్కన పెట్టేసి దానికి సంబంధించి ఏమీ సంబంధం లేకుండా ఇవాళ ఈ తీర్పునివ్వడం మీరు ఎలా భావిస్తున్నారు? దీనికి రాజకీయ కోణంలో చూసే ప్రయత్నం, చూపించే ప్రయత్నం చాలా మంది చేస్తున్నారు, దాన్ని ఎలా చూడాలంటారు? 100% 1975 నుండే ఎస్సీ వర్గీకరణ అంశం మీద జస్టిస్ లోకూర్ కమిషన్ వేశారు. ఆ లోకూర్ కమిషన్ మధ్య పరిమితమైంది. దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము ఉషామెరా కమిషన్ వేశారు, రామచంద్రయ్య కమిషన్ వేశారు. ఏదైనా కూడా కమిషన్ వరకే అది ఆగిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఈ ఏడుగురు జడ్జీల ధర్మాసనము 7 జడ్జీలను నియమించాలన్న డిమాండ్ కూడా ప్రధానంగా అనేక మార్లు ఢిల్లీలలో ధర్నాలు, అనేక మార్లు విజ్ఞప్తులు చేసినా కూడా గతంలో మాదిగల విశ్వరూప మహాసభలో గౌరవ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ఈ వర్గీకరణ సమస్య పరిష్కరిస్తారని చెప్పి మాటిచ్చి మరి ఆ మాట దిశగా ముందుకెళ్లి రాజీవ్ గౌబా దానికి ఒక నేతృత్వంలో దానికి ఒక ఐఏఎస్ కమిటీని నియమించి మన ప్రక్రియను ముందుకు తీసుకుపోయారు. కాబట్టి అంతకు 100% ఇందులో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, వెంకయ్య నాయుడు గారు, ఈటల రాజేందర్ గారు, అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారి పాత్ర కూడా ఇందులో ఉంది. వాళ్ళ యొక్క కృషితోనే ఈ రోజు ఈ యొక్క తీర్పును మేము వాళ్ళ యొక్క కృషితోనే యొక్క తీర్పుకు రావడానికి కారణమైందనే చెప్పాల్సిన అవసరం ఉన్నదనే థ్యాంక్ యూ వెరీ మచ్ శరత్ గారు. మొత్తానికి మీ రెస్పాన్స్ మీరు మాకు ఇచ్చారు. ఇప్పుడు మనతో పాటు ఆర్డి విల్సన్ గారు, బీజేపీ సీనియర్